హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో అమెరికాలో మెడికల్ సిస్టమ్ గురించి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను. సో, ఆ వీడియోకైతే చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. నాకవి చూస్తే అసలు చాలా వింతగా అనిపించింది. అంటే వాళ్ళ యొక్క కామెంట్స్ చూసి. యాక్చువల్లీ అమెరికాలో మెడికల్ సిస్టమ్ లోపల చాలా వరకు లూప్ హోల్స్ ఉన్నాయని జెప్పేసి, వాటిని తప్పకుండా మార్చాలి అని జెప్పేసి, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని తీసుకొనొచ్చారు. అండ్ అదేంటంటే ప్రైస్ ట్రాన్స్‌పరెన్సీ రిక్వైర్మెంట్ అని జెప్పేసి, తప్పకుండా గూడా హాస్పిటల్స్ అండ్ ఇన్స్యూరెన్సెస్ ఎంత ప్రైస్ అయితే ఉందో అది యాక్చువల్ ప్రైస్ చెప్పాలి అని జెప్పేసి, స్టాండర్డైజ్డ్ ఫార్మ్‌లో ఉండాలి. స్టాండర్డైజ్డ్ లిస్ట్‌లో ఉండాలి ప్రతి ఒక్కటి అని జెప్పేసి. ఆల్రెడీ అమెరికన్ గవర్నమెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని తీసుకొనొచ్చింది. అదే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేశాను. సో, నువ్వు నెగెటివ్‌గా చెప్పావు అనంటే, అదేంటి నేనేదో పోయి వైట్ హౌస్ లోపల ఒక మెంబర్‌నయ్యి ట్రంప్‌ని దాని మీద సంతకం పెట్టిచ్చి, నేనే చెప్పినట్లుగా సో, మీరు కామెంట్స్ చేసేటప్పుడు కొంచెం వాల్యుబుల్‌గా ఉంటే నాకు కూడా యూజ్ అవుతది. సో, ఏదో ఒక కామెంట్ చేయాలి కదా అని చెప్పి చేయకండి. అండ్ ఇంకోటేంటంటే నేను ఆ రోజు ఆ వీడియోలోనే చెప్పాను. ఇది ఓన్లీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కి రిలేటెడ్‌గానే ఉంటది. వాళ్ళు ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌నైతే తీసుకొనొచ్చారో దానికి సంబంధించిన దాని గురించే మాట్లాడతాను. అమెరికాలో మెడికల్ సిస్టమ్ నుంచి నేను సెపరేట్‌గా ఇంకొక వీడియో చేస్తాను అనేసి అందులోనే చెప్పాను. ఓన్లీ మీరు సరమే చెప్పేసి వదిలేశారు అని చెప్పేసి. సరమే ఏంటి ఆల్రెడీ నేను చెప్పింది ఓన్లీ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కి సంబంధించిన దాని గురించే చెబుతాను అని జెప్పేసే చెప్పాను. అదే చెప్పాను. ఇంకా సరం అంటే ఇంకేం జెప్తారు అందులో? అండ్ ఇంకోటేంటంటే నెగెటివ్ వేలో చెప్పడానికి ఆల్‌మోస్ట్ నేను ఒక 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓన్లీ అమెరికన్ రిలేటెడ్ వీడియోసే. అందులో 70% అమెరికన్ పాజిటివ్‌గానే ఉంటాయి. అంటే నేనేదో సృష్టించిన పాజిటివ్స్ కాదు. ఆల్రెడీ అమెరికాలో ఉన్నటువంటి పాజిటివ్సే చెప్తాను. ప్రతి కంట్రీలో గూడా పాజిటివ్స్ ఉంటాయి అండ్ నెగెటివ్స్ ఉంటాయి. ప్రతి కంట్రీ ఏం పర్ఫెక్ట్ రాదు. అలాగే అమెరికాలో గూడా ఏదైనా లూప్ హోల్స్ ఉన్నా కూడా ఏదైనా సిస్టమ్ మారుతున్నా, ఏదైనా మార్చాలి అని వాళ్ళనుకున్నా, ఎందులోపలైనా బాలేదు అనుకున్నా గూడా ప్రెస్ మీట్ ఉంటది. అండ్ అది గూడా అమెరికన్ పార్లమెంట్‌కి సంబంధించిన ప్రెస్ ఉంటది. అంటే వైట్ హౌస్ ప్రెస్ ఉంటది. వాళ్ళు రిలీజ్ చేస్తారు న్యూస్‌లని. అది ఆల్‌మోస్ట్ అన్ని న్యూస్‌ల లోపల టైమ్స్ ఆఫ్ ఇండియా గానియండి, చాలా పెద్ద పెద్ద న్యూస్‌లలో వస్తూ ఉంటది. దానినే మేము చెప్తాను. అంతేగాని ఏదో నాకు నేను సృష్టించి చెప్పే న్యూస్ అయితే ఏమి కాదు. సో, నేను యాక్చువల్లీ యూట్యూబ్‌లో పెద్ద కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోను. ఎస్పెషల్లీ ఇంత నెగెటివ్ కామెంట్స్‌నైతే అసలు కేర్ చేయనన్నట్లు. సో, అందువల్ల నేను పెద్ద కామెంట్స్ గురించి ఎప్పుడు కూడా పెద్దగా ఎలాబరేట్ చేయాలి అని అనుకోను. ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈరోజు అమెరికాలో మెడికల్ సిస్టమ్ ఎలా ఉంటది అనే దాని నుంచి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్‌గా అమెరికాలో మెడికల్ సిస్టమ్ నుంచి మాట్లాడాలి అనుకుంటే ముందు డబ్బులే మాట్లాడాలి. అలా ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇండియాలో ఎవరికైనా బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయనుకోండి సినిమాలలో, ఓకే. ఇతను ఇప్పుడే అమెరికాకి షిఫ్ట్ చేయాలి, అమెరికాకి వెళ్ళాలి ఇతను ట్రీట్మెంట్ కోసం అని అంటూ ఉంటారు. అది ఓన్లీ సినిమాలలో మాత్రమే పాసిబుల్ అవుతది. నిజ జీవితంలో మాత్రం అంత ఈజీ కాదు. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ గానియండి, ఇక్కడ ఉండేదంతా కూడా డిఫరెంట్ ప్రాసెస్‌లో ఉంటది. సో, అదంతా కూడా నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకా ఈ వీడియో ఎవరైనా కూడా కొత్తగా యూఎస్‌కి వచ్చిన వాళ్ళకి కానియండి, లేకపోతే ఆల్రెడీ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు యూజ్ అవుతది. అండ్ ఇందులో మేము చేసినటువంటి మిస్టేక్స్, మేము మిస్టేక్స్ చేయడం వల్ల చాలా లాస్ అయ్యాము. అదేంటనేది కూడా మీకైతే చెప్తాను. అండ్ ఈవెన్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ మెడికల్ సిస్టమ్ ఎలా ఉంటదో యూజ్ అవుతది కాబట్టి మీరు కూడా చూడొచ్చు. ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ అమెరికాలో మెడికల్ సిస్టమ్ 3 కేర్స్ ఉంటాయండి. ప్రైమరీ కేర్ అండ్ అర్జెంట్ కేర్ అండ్ ఎమర్జెన్సీ కేర్ అని చెప్పేసి. నార్మల్‌గా ప్రైమరీ కేర్ అంటే ఏంటి అంటే ఎవరైనా మన ఇండియాలో చెప్పాలి అనుకుంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా అనుకోవచ్చు మనం ఫస్ట్‌లో. అంటే వాళ్ళు కూడా స్పెషలిస్ట్‌లే ఉండాలి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో ఉన్నామనుకోండి, మాకు ఏదైనా వచ్చినా కూడా ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికే వెళ్తాం. అతనికి కాల్ చేస్తాం. అతను మా ఇంటికొచ్చేసి మమ్మల్ని చూసిన తర్వాత, లేదు మీరు ఇంకో చోటికి వెళ్ళాలి అదని చెప్పేసి మొత్తం కూడా రిఫర్ చేస్తాడు కదా! సో, అలాంటి వాళ్ళు కూడా యూఎస్‌లో ఉంటారు. బట్ వాళ్ళని ప్రైమరీ కేర్ అని అంటారన్నట్లు. అంటే వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్స్ కాదు కానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, ప్రైమరీ కేర్ అనేది తప్పకుండా కూడా ప్రతి ఒక్కరికి ఉంటారన్నట్లు. అంటే ఇప్పుడు నాకంటూ ఒక స్పెషల్ డాక్టర్ ఉంటారు. అంటే ఆ డాక్టర్‌ని మనం ముందే కూడా సెట్ చేసుకోవాలి అన్నట్లు. ఇండియాలో లాగా నాకు జ్వరం వచ్చింది. నేను వెంటనే హాస్పిటల్‌కి పోతాను. జ్వరం డాక్టర్ కావాలి అంటే కుదరదు. ఫస్ట్ నీకంటూ ఒక ప్రైమరీ కేర్ డాక్టర్ అనేటివాళ్ళు తప్పకుండా ఉండాలి. సో, మేము రీసెంట్‌గానే యూఎస్ వచ్చాము. అసలు మాకెలా ఉంటారు డాక్టర్ అని అనుకోవచ్చు మీరు. మీరు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లోపల మీరు ఏ ఇన్స్యూరెన్స్ అయితే పే చేస్తున్నారో, మీరు యూఎస్ వచ్చిన వెంటనే ఇన్స్యూరెన్సెస్ తప్పకుండా చూసుకుంటారన్నట్లు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఏ ఇన్స్యూరెన్స్ కడుతున్నారు అని చెప్పేసి. మీరు కట్టేటటువంటి ఇన్స్యూరెన్స్‌కి డాక్టర్స్ సెపరేట్ అంటే కొంతమంది ఔట్ ఆఫ్ నెట్‌వర్క్ కూడా ఉంటదన్నట్టు ఇన్స్యూరెన్స్. సో, దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లోపల ఒక మంచి డాక్టర్‌ని ప్రైమరీ కేర్ లాగా సెట్ చేసుకోవాలి. అంటే మీకు ఎవరైనా ఇండియా నుంచి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు. లేకపోతే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. అంటే రివ్యూస్ ఉంటాయి కదా! సో, వాటిని పట్టైనా కూడా మీరు ఒక డాక్టర్‌నైతే సెట్ చేసుకోవాలి. ఆ డాక్టర్‌ని సెట్ చేసుకోవడం అంటే ఈరోజు ఫోను చేసి నేను ఒక డాక్టర్‌ని సెట్ చేసుకుంటున్నాను అంటే వెంటనే దొరకరన్నట్లు. ఫస్ట్ నువ్వు కాల్ చేసి
నాతోటి ప్రైమరీ కేర్ సెటప్ అంటే మేము ముందే చేసుకోవాలనుకుంటున్నాం అంటే మినిమమ్ 2-3 మంత్స్ టైం పడతది. నాకైతే 2 మంత్స్ టైం పట్టింది. మా హస్బెండ్‌కి అయితే 4 మంత్స్ టైం పట్టింది అప్పట్లో. సో, ఒక ప్రైమరీ కేర్ డాక్టర్‌ని సెటప్ చేసుకోవాలన్నట్లు. అక్కడికెళ్ళిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు. జస్ట్ నువ్వు సెట్ చేసుకోవడం ఈ డాక్టర్‌ని. ఓకే. నీ యొక్క మొత్తం ఫార్మ్ ఫిల్ చేయడం అవన్నీ గూడా ఉంటాయి. నీకు ఏమన్నా లోపల ఏమన్నా ఉన్నాయా? అంతా ఓకేనా అని అడుగుతారు. సో, అప్పటినుంచి మన డాక్టర్ అతనన్నట్లు ఇంక ఏంటంటే నేను ఇప్పుడే ఇండియా నుంచి యూఎస్ వచ్చాను. నాకు ఇప్పుడే ప్రైమరీ కేర్ డాక్టర్ ఎందుకులే నాకేం లేదు. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు అనుకుంటున్నారనుకోండి. సడెన్‌గా నీకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు నువ్వు కాల్ చేస్తావు. హాస్పిటల్‌కి కాల్ చేస్తావు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి. ఎందుకంటే ఇక్కడ అపాయింట్‌మెంట్ అనేది మ్యాండేటరీ కాబట్టి. సో, అప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగేదేంటంటే మీ ప్రైమరీ కేర్ డాక్టర్ ఎవరు అని చెప్పేసి అడుగుతారు. మేము ఎవరిని సెట్ చేసుకోలేదు అంటే ఫస్ట్ సెట్ చేసుకోమని చెప్తారన్నట్లు. ఎందుకంటే ఫీవర్ అనేది పెద్ద అంత రాదు కాబట్టి వాళ్ళ ఉద్దేశం లోపల ముందు సెట్ చేసుకోవాలి అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ యూఎస్‌లో మనం ఇండియాలో అనుకోండి నీకు జ్వరమొచ్చింది అనుకోండి, పక్కన టౌన్‌కెళ్ళావు అనుకోండి, లేకపోతే మనకి దగ్గరలో కొన్ని వందలాది హాస్పిటల్స్ ఉంటాయి. సో, నీకు ఏ హాస్పిటల్‌కెళ్తావు ఆ హాస్పిటల్‌కెళ్తావు. నువ్వు ఫీవర్ ఒక హాస్పిటల్‌లో ఎళ్ళావు చాలామందున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక హాస్పిటల్‌కెళ్తావు. లేకపోతే ఇంకో హాస్పిటల్‌కెళ్తావు. బట్ యూఎస్‌లో అలా ఉండదన్నట్లు. ఫస్ట్ నువ్వు ఒక ప్రైమరీ కేర్ డాక్టర్‌ని సెట్ చేసుకోవాలి. ఆయన అపాయింట్‌మెంట్ దొరికినప్పుడు అతని దగ్గరికే వెళ్ళాల్సిందుంటది. అందువలన ఎవరైనా యూఎస్‌కి వచ్చిన వెంటనే ముందు ఇన్స్యూరెన్స్ ఎట్లనో చేస్తారు. ప్రతి పే చెక్ లోపల ఇన్స్యూరెన్స్ కట్టడం అలాంటివి ఉంటాయి కాబట్టి, వెంటనే కూడా మీరు ఒక ప్రైమరీ కేర్ డాక్టర్‌ని అపాయింట్‌మెంట్ చేసుకోవాలి. అంటే మీరు సెట్ చేసుకోవడానికి ముందు ట్రై చేయాలి. వచ్చిన వెంటనే ఫస్ట్ చేయాల్సినటువంటి పని అదే అన్నట్లు. ఎందుకంటే మీకు సడెన్‌గా ఏమన్నా అయిందనుకో, అంటే సడెన్‌గా ఫీవర్ కానియండి, లేకపోతే మీరు వచ్చిన వెంటనే ఇక్కడ వెదర్ కండిషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి ఇండియాతో పోలిస్తే. సో, కొంచెం ఏదైనా స్ట్రెస్‌లో ఉన్నా కానియండి, లేకపోతే ఇక్కడ మొత్తం డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి మీకేదన్నా అయిందనుకోండి, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటది కాబట్టి ఫస్ట్ అయితే మీరైతే ప్రైమరీ కేర్ డాక్టర్‌ని అయితే సెట్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ అన్నట్లు. ప్రైమరీ కేర్ డాక్టర్స్ కూడా స్పెషలిస్ట్‌లుంటారు. కొంతమంది కొంచెం నార్మల్‌గా ఉన్నారు కూడా చాలా వరకు స్పెషలిస్ట్‌లుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారన్నట్లు. సో, మీకు ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేస్తారన్నట్లు. ఓకే. వాళ్ళ వలన అవుతదా? లేదు అనుకుంటే మీరు ఏదైనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేస్తారు. మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. బట్ నీకేదన్నా అయినప్పుడు ఫస్ట్ నిన్ను చూడాల్సింది వాళ్ళే అన్నట్లు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఇంకొకరికి రిఫర్ చేస్తారు తప్ప నీ అంతల నువ్వే నాకొక స్పెషలిస్ట్ రావాలి అని హాస్పిటల్‌కి పోవడం ఉండదన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ నాకేదన్నా ఒక చెయ్యి నొప్పొచ్చిందనుకోండి హాస్పిటల్‌కెళ్ళి నాకు చెయ్యి నొప్పొచ్చింది చేతికి ఒక డాక్టర్‌ని చూడండి అంటే అలా ఉండదు. ఫస్ట్ నీ ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్తే ఆయన నిన్ను అక్కడికి రిఫర్ చేస్తాడు తప్ప మొత్తం నీ ఇష్టం ఉన్నట్లు మనం ఇండియాలో లాగా ఏ హాస్పిటల్‌కైతే ఆ హాస్పిటల్‌కెళ్ళేసి డాక్టర్‌ని చూసుకోవడం అలా ఉండదు. నెక్స్ట్ మనం పెద్దవాళ్ళకి ఎలా అయితే ప్రైమరీ కేర్ సెట్ చేసుకుంటామో పిల్లలకు కూడా అలానే చేయాలి. పిల్లలకనేది ఇంకా మ్యాండేటరీ అన్నట్లు. మీ పిల్లలు గనుక ఒకవేళ మీరు చాలా స్కూల్స్ గనుక వెళ్తున్నారు అని అనుకోండి. తప్పకుండా కూడా స్కూల్స్ లోపల పిల్లల యొక్క ఫిజికల్ రికార్డ్ అడుగుతారు. అంటే వాళ్ళు అంతా ఓకే. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని జెప్పేసి మీరు డాక్టర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తారన్నట్లు. సో, అది తేవాల్సిందుంటది. సో, మీరు ఎలా అయితే మీరు ఒక ప్రైమరీ కేర్ డాక్టర్‌ని సెట్ చేస్తారో, అలాగే మీ పిల్లలకు కూడా ఒక ప్రైమరీ కేర్ డాక్టర్‌ని సెట్ చేయాలి. అదే పీడియాట్రిషియన్ ఉంటారు. సో, వాళ్ళని సెట్ చేయాలన్నట్లు తప్పకుండా. సో, దానికి కూడా మీరు రివ్యూస్ చూసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్‌నయితే సెట్ చేయండి. అంటే ఆ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ అవుతాయి కదా! అందులో పిల్లలకి ఎవ్రీ ఇయర్ గూడా 2 టైమ్స్ చెకప్ ఉంటదన్నట్లు. సమ్ స్కూల్స్‌ని బట్టి 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్ కూడా ఉంటాయేమో గానీ, మా పిల్లలకైతే 2 టైమ్స్ ఉంటాయన్నట్లు. సో, 2 టైమ్స్ అయితే మీరు చెకప్ చేపిచ్చి వాళ్ళ ఫిజికల్‌గా అంతా ఓకే అనేసి చెప్పాలన్నట్లు. సో, పిల్లలకి ఇట్లా నార్మల్‌గా జనరల్ చెకపే అన్నట్లు. అది పెద్దవాళ్ళు ట్రీట్మెంట్ చేసే చెకప్ ఏమి కాదు కాబట్టి, జనరల్ చెకప్ తప్పకుండా ఇన్స్యూరెన్స్‌లోనే క్లెయిమ్ అవుతది. మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ ఫస్ట్ టైమ్ మీరు ప్రైమరీ కేర్‌కెళ్తారు కదా! అంటే డాక్టర్‌ని సెట్ చేసుకుంటారు చూసారా? అప్పుడు కూడా మీరేం మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. అది కూడా ఇన్స్యూరెన్స్‌లోనే కవర్ అయిపోతది. అండ్ ఈ ప్రైమరీ కేర్ డాక్టర్స్ మార్నింగ్ 8:00 నుంచి 5:00 వరకు ఉంటారు. సో, కొన్నిసార్లు కొంచెం అటు ఇటు అయినా కూడా మోస్ట్‌లీ వాళ్ళ యొక్క టైమింగ్స్ అయితే 8-5 ఉంటదన్నట్లు. ఆ తర్వాత మీకేదైనా అయినట్టుండా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సడెన్‌గా మీకేదన్నా అయింది. మీరు ప్రైమరీ కేర్ డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గర. సో, మీరు అపాయింట్‌మెంట్ తీసుకోలేకపోయారు. మీరు సడెన్‌గా ఏదన్నా అయింది. మరి అప్పుడెలా అని అనుకోవచ్చు. సో, అప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి అర్జెంట్ కేర్ అనేది ఉంటది. అర్జెంట్ కేర్ అనేది 4-5 డాక్టర్స్ ఉంటారు. నలుగురు, ఐదుగురు నర్సులుంటారు. మన ఇండియాలో చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి చూసారా? సో, అలా ఉంటదన్నట్లు. సో, అది అర్జెంట్ కేర్. ఈ అర్జెంట్ కేర్ అనేది ఏరియాస్‌ని బట్టి ఉంటది. మా దగ్గర 2 అర్జెంట్ కేర్‌లుంటాయి. ఒకటొచ్చేసి నైట్ 10:00కి క్లోజ్ అవుతది. ఇంకోటి అర్జెంట్ కేర్ వచ్చేసి 24/7 అని ఉంటది. సో, మీరు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి. సో, డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. అంటే
ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా కూడా అర్జెంట్ కేర్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో, ఈ అర్జెంట్ కేర్ లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగేటటువంటి క్వెషన్ ఏంటంటే, మీ ప్రైమరీ కేర్ డాక్టర్ ఎవరు అని చెప్పేసి అడుగుతారు మిమ్మల్ని. సో, ఎందుకు అంటే తప్పకుండా కూడా మీరు మెన్షన్ చేయాలి. మీ ప్రైమరీ కేర్ డాక్టర్ ఎవరు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయాల్సిందుంటది. నాకెవరు ప్రైమరీ కేర్ డాక్టర్ లేరు. మేము కొత్తగానే వచ్చాము. ఇంత సెటప్ చేసుకునే లోపే నాకిలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంటే దెన్ ఓకే. వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కానీ ఆల్మోస్ట్ మీరు యూఎస్ వచ్చి చాలా డేస్ అయిందనుకోండి తప్పకుండా మీరు ప్రైమరీ కేర్ డాక్టర్ ఉంటేనే వాళ్ళు కూడా మిమ్మల్ని రిఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్రైమరీ కేర్‌కి, ఈ అర్జెంట్ కేర్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడైతేనో మీరు అపాయింట్‌మెంట్ తీసుకొని వెళ్ళాలి. అర్జెంట్ కేర్‌లో ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా కూడా వెళ్ళొచ్చు. ప్రైమరీ కేర్‌తో కంపేర్ చేస్తే అర్జెంట్ కేర్ కొంచెం కాస్ట్‌లీ అన్నట్లు. సో, అది మీ ఇన్స్యూరెన్సెస్‌ని బేస్ చేసుకొని ఉంటది. సో, ఇలా వెళ్ళొచ్చు కాబట్టి దెన్ ఓకే అన్నట్లు. బట్ ఇంకా కొన్ని ఏంటంటే అర్జెంట్ కేర్ వాళ్ళు కూడా మిమ్మల్ని చేయలేనివి అంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయలేనివి ఉంటాయి. కొన్ని చోట్లలో అర్జెంట్ కేర్ నైట్ 10 తర్వాత క్లోజ్ అయ్యేటివి ఉంటాయి అన్నట్లు. సో, వాటిని బేస్ చేసుకొని ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఉంటది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హాస్పిటల్ కేర్. ఈ హాస్పిటల్ కేర్ లోపల ఇన్‌పేషెంట్ సర్వీస్ అనేసి ఎమర్జెన్సీ అని ఉంటది. సో, మాకిక్కడే దెబ్బ పడింది. సో, మేమొచ్చిన కొత్తలో మాకు ఈ అర్జెంట్ కేర్ అనేది ఒకటి ఉంటది అనేసి తెలియక మేము చేసిన మిస్టేక్. సో, దానివల్ల మేము ఎంత నష్టపోయాం అనేది కూడా చెప్తాను. నార్మల్‌గా ఇన్‌పేషెంట్ సర్వీస్ అంటే ఏంటంటే, నార్మల్‌గా మన డాక్టర్ ఉంటాడు కదా! మనం సెటప్ చేసినటువంటి డాక్టర్. అతను మన బాడీ చెకప్ చేసినా కూడా, మనం ఎవ్రీ ఇయర్ ఏదైనా చెకప్స్ చేపించుకున్నా కూడా, అందులోపల మనకి ఏదైనా ఒకటి బయటపడిందనుకోండి, ఏదైనా ఒక జబ్బు బయటపడింది. సో, మీరు దీనికి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? లేపోతే అతనే చేస్తాడా? లేపోతే అంటే మొత్తం అతని హ్యాండ్ ఓవర్‌లోనే జరిగిపోతాయి అన్నట్లు. మనకి ఏదైనా సర్జరీ ఉన్నా కూడా అంటే మీకేదైనా ఆపరేషన్ అవసరం అనుకోండి, అతను మొత్తం షెడ్యూల్ చేస్తాడన్నట్లు. అంటే ఈ టైంలో మీకు ఆపరేషన్ అవుతది అని చెప్పేసి. సో, అతను ఏదైనా ఒక డాక్టర్‌ని సజెస్ట్ చేస్తాడో, ఆ డాక్టర్‌ని తీసుకొని రావడము అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో, అది ఇన్‌పేషెంట్ సర్వీస్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమర్జెన్సీ సర్వీస్. సో, ఈ ఎమర్జెన్సీ సర్వీస్ ఏంటి అంటే మీరు అంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేనిది, అర్జెంట్ కేర్ దగ్గరికి కూడా వెళ్ళలేని టైంలో ఉన్నప్పుడు వెళ్ళాల్సింది ఈ ఎమర్జెన్సీ కేర్‌కి. ఈవెన్ యూఎస్‌లో చాలా చోట్ల ఈ ఎమర్జెన్సీ కేర్‌లో కూడా క్యూ లైన్ ఉంటదన్నట్లు. యాక్చువల్‌గా ఎమర్జెన్సీ అంటేనే ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీలో కూడా క్యూ లైన్ ఉంటది. ఆ ఎమర్జెన్సీకెళ్ళినప్పుడు ఒక డాక్టర్ వస్తాడు. అందరికంటే మెయిన్ అతను. ఆ ఎమర్జెన్సీకి మెయిన్ అన్నట్లు. అతనికి ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్నీ తెలిసుంటాయి అనుకుంటాను. మా జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఇది. అతనొచ్చేసి ఫస్ట్ ఈ ఎమర్జెన్సీలో మీకెంత ఎమర్జెన్సీ అని జెప్పేసి చెప్తాడన్నట్లు. అంటే అతను మన దగ్గరకొచ్చి అతను చెక్ చేసి, ఓకే. ఎమర్జెన్సీలో మీరు ఎప్పుడు అంటే మీకెంత టైం పడతది మీ ఎమర్జెన్సీకి అని జెప్పేసి. అంటే మరి చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వాళ్ళని ఫస్ట్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకేదైనా యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగింది, లేకపోతే కాలు ఇరిగిందనుకోండి, నీకు కొంచెం టైం పడతది. నువ్వు కొంచెం సేపు వెయిట్ చేయాల్సిందుంటది. లేకపోతే డాక్టర్స్ అవైలబుల్‌గా ఉంటే దెన్ ఓకే గానీ, ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అమెరికాలో కొంచెం డాక్టర్స్ యొక్క కొరత ఉందన్నట్లు. సో, డాక్టర్స్ అంత అవైలబుల్‌గా ఉండరు. అందువలన ఎవరైనా ఇండియాలో నుంచి యూఎస్‌కి వచ్చి డాక్టర్‌గా చేస్తున్నారు అంటే ఇంక వాళ్ళ యొక్క దశ తిరిగిపోయినట్లే. అమెరికాలో మంచి ప్రియారిటీ ఉన్నది కానియండి, లేకపోతే బాగా మంచిగా ఎర్న్ చేసేదొచ్చేసి డాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా ఎమర్జెన్సీలో కూడా లైఫ్ థ్రెటనింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళని ఫస్ట్ తీసుకుంటారు. రిమైనింగ్ వాళ్ళకి కొంచెం టైం పడతదన్నట్లు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఎమర్జెన్సీ కేర్ లోపలికి ఒక్కసారి మనం ఎళ్ళిన తర్వాత మనం మొత్తం రికవరీ అయ్యే వరకు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉండదు. లోపలోనే ఎక్స్‌రేస్ తీసేదుంటది. లోపలోనే ల్యాబ్స్ ఉంటాయి. లోపలోనే అంటే ఇక మీకు మనుషులకి అంటే ఆ ట్రీట్మెంట్‌కి అంటే ఒక్కసారి ఎమర్జెన్సీ లోపలికెళ్ళిన తర్వాత మీ ట్రీట్మెంట్‌కి కావాల్సింది మొత్తం కూడా లోపలనే ఉంటది. పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్స్ మొత్తం లోపలనే ఉంటాయి. మొత్తం లోపలనే ఉంటాయన్నట్లు. అసలు మీరు ఇంక బయటికొచ్చేసి అంటే కొన్ని చోట్లలో ఇండియాలో ఏంటంటే మీరేదైనా స్కానింగ్ అనుకోండి వేరే చోటుకెళ్ళండి అంటారు. ఎక్స్‌రే అనుకోండి ఇక్కడికెళ్ళండి అంటారు. ఈవెన్ మన దగ్గర కూడా వచ్చాయిలెండి చాలా హైదరాబాద్‌లో పెద్ద పెద్ద గ్లోబల్ హాస్పిటల్స్ కానీ మామూలుగా అయితే ఎలా ఉంటది మన టౌన్‌లలో మీరు ఎక్స్‌రే అయితే ఇక్కడికెళ్ళండి. మీకు బాడీ స్కాన్ అయితే ఇక్కడికెళ్ళండి. దానికైతే అక్కడికెళ్ళండి అంటూ ఉంటారు. ఈవెన్ ఎమర్జెన్సీలో ఉన్నా గూడా. బట్ ఇక్కడేంటంటే లోపలికెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి గూడా ఇంక లోపలనే ఉంటది. మనం ఇంక బయటికెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇక్కడ గూడా ఫస్ట్ మిమ్మల్ని అడిగేది మీ ప్రైమరీ కేర్ డాక్టర్ ఎవరు అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ గూడా. ఒకవేళ మీ ప్రైమరీ కేర్ డాక్టర్ ఉంటేనే వాళ్ళేంటి అంటే మీకు ఏదైనా జరిగినా కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ కానియండి మొత్తము గూడా వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తారన్నట్లు. అంటే కొరియర్‌లో అలా ట్రాన్స్‌ఫర్ చేయడం ఉండదు. మొత్తం ఆన్‌లైన్‌లోనే. అంటే వాళ్ళ యొక్క పేషెంట్ ఇప్పుడు నేను ఒక డాక్టర్‌ని సెటప్ చేసుకున్న తర్వాత నాకు అమెరికాలో హాస్పిటల్స్ లోపల ఏమవుతుందనేసి మొత్తం కూడా వాళ్ళ దగ్గరికెళ్తది డేటా. అంటే నేను ఎప్పుడు ఏ హాస్పిటల్‌కెళ్ళాను, ఎప్పుడు ఏ చెకప్ చేపించుకున్నాను. ఎందుకంటే ఫర్దర్‌గా మనల్ని చూసేది వాళ్ళే గదా! అంటే ఫర్దర్‌గా రేపు ఇంకేదన్నా అయితే వాళ్ళే మనల్ని హ్యాండిల్ చేయాలి. మ సారీ. మనకంటూ ఒక డాక్టర్ ఉంటాడు గాబట్టి, వాళ్ళే మొత్తం మనల్ని హ్యాండిల్ చేయడం ఉంటది. మనకు నచ్చిన దగ్గరికెళ్ళడం ఉండదు గదా!
సో, అందువలన ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ప్రైమరీ కేర్ డాక్టర్ ఉంటాడు కదా! సో, ప్రతి ఒక్కటి కూడా అతని దగ్గరికెళ్తది. మీరు యూఎస్‌లో ఉన్నన్ని రోజులు ఈవెన్ మీరు యూఎస్‌లో ఒక చోటి నుంచి ఇంకో చోటికి మూవ్ ఆన్ అయినా కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం కూడా అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మీరు వేరే ఏరియాకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు. మీరు ఇంతకుముందు ఎక్కడికెళ్లారు? ఏ డాక్టర్ దగ్గరికెళ్లారు? సో, మేము ఈ పలానా డాక్టర్ దగ్గరికెళ్ళాము అంటే, ఓకే. మీ రికార్డ్స్ అన్నీ కూడా తెప్పించండి అని చెప్తారు. లేదు అంటే వాళ్ళంతట వాళ్ళే కమ్యూనికేట్ అయ్యి కూడా తెప్పిస్తారన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇండియాలో ఉన్నా కూడా వాళ్ళు తెప్పించుకుంటారు. ఎందుకంటే ఏదైనా ఎలర్జీస్ ఉన్నా కానియండి, హార్ట్ పేషెంట్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళంతట వాళ్ళే వెంటనే ట్రీట్మెంట్ చేయరన్నట్లు. సో, అందువల్ల ప్రైమరీ కేర్ డాక్టర్ ఇక మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అన్నట్లు. అమెరికాలో ఉన్నన్ని రోజులు ప్రైమరీ కేర్ డాక్టర్ తప్పకుండా ఉంటారు. అంటే మీరు తుమ్మినా, దగ్గినా, మోషన్స్ అయినా, మీరు అర్జెంట్ కేర్‌కి వెళ్ళినా, లేకపోయినా ఎమర్జెన్సీ కేర్‌కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ డాక్టర్‌కి తెలుస్తాయి. సో, ఇక్కడ ఇలా ఉంటది సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా ప్రైవసీ కూడా అమెరికాలో చాలా ఇంపార్టెంట్‌గా ఉంచుతారన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకేదైనా జబ్బుంది. ఫస్ట్ నిన్ను అడుగుతారు. నీకిలా ఉంది అని చెప్పేసి నీ వైఫ్‌కి తెలవచ్చా? నీ పేరెంట్స్‌కి తెలవచ్చా? మీ హస్బెండ్‌కి తెలవచ్చా మీకుంది అని జెప్పేసి. సో, దెన్ వాళ్ళు ఓకే తెలవచ్చు మాకిలా ఉంది అని అన్నట్లయితేనే వాళ్ళు ఏదైనా ఆ విషయాన్ని వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. లేదు ఫస్టే మనకిచ్చిన ఫార్మ్ లోపల అది గూడా ఉంటది. మీకేదన్నా వచ్చితే ఎవరికన్నా చెప్పొచ్చా? అంటే మీ ఇంట్లో వాళ్ళకి అని జెప్పేసి. లేదు ఎవరికీ చెప్పకండి అంటే దెన్ ఓకే. వాళ్ళు అక్కడితోటే ఎవరికీ గూడా చెప్పరు. మాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మేము మా అబ్బాయికి అప్పుడు బాగా జలుబు జేసింది. కొంచెం ఆయాసంలాగా వస్తుందన్నట్లు. ఉంటే మాకీ అర్జెంట్ కేర్ అనేది ఉంటదని తెలీక మేము డాక్టర్‌కి అంటే పీడియాట్రిషియన్ మనకు ఉన్నటువంటి డాక్టర్‌కి కాల్ చేస్తే అతను అవైలబుల్‌గా లేరు. లేదు ఈరోజు అవైలబుల్‌గా లేరు రేపొస్తారని జెప్పారు. సో, మాకప్పుడేంటంటే తప్పకుండా వెళ్తే బావుంటది హాస్పిటల్‌కి అని అనిపిచ్చింది. మేము ఇంట్లో ఉన్నటువంటి మెడిసిన్ ఎసేసి తీసుకొనెళ్ళామన్నట్లు. ఎళ్ళాక మేము ఎమర్జెన్సీకెళ్ళాం. మాకీ అర్జెంట్ కేర్ ఉంటదని తెలీక మేము ఎమర్జెన్సీకెళ్ళాం. ఎమర్జెన్సీకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ డాక్టరొచ్చేసి లేదు లేదు ఓకే. ఇప్పుడు అంత నీడ్ రాదని జెప్పేసి ఒక 1 అవర్ తర్వాత అంటే ఎమర్జెన్సీకెళ్ళిన 1 అవర్ తర్వాత మమ్మల్ని తీసుకున్నారు వాడిని. వాడిని తీసుకున్నాక అప్పటికి వాడికి 70% తగ్గిపోయింది. అంటే ఆ టైంలో మాకు బాగా టెన్షనేసింది. ఇక్కడ ఎవ్వరు గూడా లేరు గదా! నేను మా స్టోరీ అంతా చెప్పా గదా! ఒక వీడియోలో. సో, ఇక్కడ ఎవ్వరు లేరు. మేము మాత్రమే ఉన్నాము. సరే అని జెప్పేసి అక్కడికెళ్ళాక మనకంటూ ఒక రూమ్ ఇస్తాడు గదా! ఇంక ఎమర్జెన్సీకెళ్ళాం గాబట్టి. అసలు వాడు ఆ రూమ్‌లో అసలు ఆ బెడ్‌ని గూడా ఎవరం టచ్ చేయలేదు. జస్ట్ ఒక 2 చైర్స్ ఉన్నాయి. ఆ 2 చైర్స్‌లలో కూర్చున్నాము. ఇన్‌హేలర్ అదే అదుంటది గదా! ఆ మాస్క్ లాంటిది నెప్లైజర్ అంటారు గదా! సో, అది పెట్టారు. అందులోపల ఒక మెడిసిన్ ఏసి పెట్టారన్నట్లు. సో, పెట్టిన తర్వాత మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ మెడిసిన్ వాడండి అని జెప్పారు. దెన్ ఓకే. అందులోకెళ్ళిన తర్వాత మమ్మల్ని 5-6 అవర్స్ ఉన్నాం మేము. ఆ 6 అవర్స్‌లలో మాకు ట్రీట్మెంట్ జరిగి హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ జరిగుంటది మా ట్రీట్మెంట్ అంతే. వాళ్ళొచ్చేసి ఒక బుక్లెట్ లాగా ఉంటది. ఇంతలా ఉంటది ఆ బుక్లెట్. అందులోపల అవును, కాదు, అవును, కాదు, అవును, కాదు అని నింపడం ఒక గంట సేపు పడతది మనకి. అదంతా నింపేసి అందులో కూర్చొని మళ్ళెళ్ళి మళ్ళొచ్చేలోపు ఓన్లీ కూడా మాకొక 10 మినిట్స్ హార్డ్‌లీ 10 మినిట్స్ అయిందంతే ట్రీట్మెంట్ వాడేటప్పుడు. ఆ తర్వాత మేము ఇంటికొచ్చేసాం. ఎలాంటి మనీ పే చేయలా మేము. సో, వచ్చిన తర్వాత సర్లే అంటే మేమనుకున్నాం గదా! ఓకే. ఇన్స్యూరెన్స్‌లో ఎట్లైనా కవర్ అవ్వదు. బట్ కొంచెమైనా ఇన్స్యూరెన్స్‌లో కవర్ అవుతదేమో అనేసి వచ్చాం మేము ఇంటికి. వచ్చిన తర్వాత 2 ½ మంత్స్ తర్వాత మాకు బిల్లొచ్చింది. లిటరల్లీ $1900 బిల్లొచ్చింది. ఓన్లీ జలుబుకి 10 నిమిషాల ట్రీట్మెంట్ అయినందుకు. ఆ టైంలో అంటే నియర్ టు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 1 ½ లాక్ అబోవ్ అన్నట్లు. అసలు ఆ టైంలో చాలా అసలు ఏంటి మేము చాలా వరకు ఇన్స్యూరెన్సెస్‌కి కాల్ చేసాం. ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ వరకు వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నాం. లేదు అవ్వదు, లేదు అవ్వదు. మీరు డెబ్ట్ అమౌంట్‌కి మ్యాచ్ చేయాలి. అది మ్యాచ్ చేయాలి. ఇది మ్యాచ్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పారు. అంటే అది వాళ్ళ పాలిసీనే లెండి వాళ్ళు చెప్పింది గూడా. సో, ఓకేలే అనేసి సరే ఇంక మేము ఎంటనే అంటే ఇప్పుడు అంత అమౌంట్ కట్టంలేండి అంటే, ఓకే. ఎవ్రీ మంత్ కట్టండి అంటే సుమారు ప్రతి నెల 20,000 కట్టియమన్నట్లు. అది కట్టిన ప్రతిసారి బాధేసేది. సో, ఇది పెద్ద మాకు ఎదురైనటువంటి ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈవెన్ ఇక్కడ చాలా మందికి ఎదురయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఒక అన్నయ్య ఉంటారు నార్త్ ఇండియన్స్. సో, వాళ్ళు ఎళ్ళాడు. అతనికి ఏమీ లేదు. జనరల్ చెకప్ లాగా ఎళ్ళాడతను. సో, జనరల్ చెకప్ చేసినప్పుడు అతనికి ఏదో సమ్ ఒకటి చిన్న మైనర్‌ది బయటికొచ్చింది. సో, అంటే అక్కడ డాక్టరు జనరల్ చెకప్ లోపల అది చెప్పాడన్నట్లు. అంటే నీకిది ఉంది అని జెప్పేసి. సో, దానిని వాళ్ళు ట్రీట్మెంట్ చేసినట్లుగా రాసుకొని, అది ఇన్స్యూరెన్స్‌లో కవర్ అవ్వదు గదా! వెంటనే డెబ్ట్ అమౌంట్ మ్యాచ్ అవ్వాలి కదా! సో, అది అవ్వలేదు అని జెప్పేసి అతని చేత పే చేపించుకున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెడికల్ రికార్డ్స్ ట్రాన్స్‌ఫర్ అండి. సో, నేను ఇదంతా కూడా చెప్పా కదా! మెడికల్ రికార్డ్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఈవెన్ ఇండియాలో ఉంటే సో, ఓకే. ఇండియాలో ఉన్నప్పుడు మమ్మల్ని అడిగారు. మీరు ఇట్లా ట్రాన్స్‌ఫర్ చేస్తారా? అంటే లేదు మాకు అంత పెద్ద ఇష్యూస్ అయితే ఏమీ జరగలేదు ఇండియాలో ఉన్నప్పుడు.
అని చెప్పాం. దెన్ ఓటీ కొంతమంది హార్ట్ పేషెంట్స్ రానియండి, ఎలర్జీస్ ఉన్నాయి రానియండి, మొదటి నుంచి మీరు ఒక దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా మీరు ఆ రికార్డ్స్‌ని ఇక్కడ చూపించాల్సిందుంటది. లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్ లేకపోవచ్చులెండి గానీ, బట్ ఉంటే బెటర్ అన్నట్లు. ఎందుకంటే మళ్ళీ మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో వీళ్ళకి తెలియాలి గదా! సో, దానిని బేస్ చేసుకొని ఉంటదన్నట్లు. అండ్ అందుకోసమే చూడండి చాలామంది మన ఇండియన్స్ డెంటల్ రానియండి, ఐ రానియండి, ఈవెన్ ఏదైనా చిన్న చిన్న సర్జరీస్ ఉంటే ఇండియాకెళ్ళినప్పుడే చేపించుకుంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫార్మసీ. సో, ఇంక ఫార్మసీ ఏంటంటే మన ఇండియాతో కంపేర్ చేస్తే డిఫరెంట్ అన్నట్లు. మన ఇండియాలో అయితే డ్రల్లీకి ఒక 10 ఫార్మసీలుంటాయి. కొన్ని కొన్ని చోట్ల ఒక డ్రల్లీ మొత్తం ఫార్మసీలే ఉంటాయి. బట్ అమెరికా మొత్తంలో మెయిన్‌లీ 3-4 ఫార్మసీసే ఉంటాయి. 3 మా దగ్గరైతే ఓన్లీ 3 ఫార్మసీసే ఉంటాయి. ఆల్‌మోస్ట్ అమెరికా మొత్తంలో గూడా ఇవే ఫార్మసీస్ ఉంటాయి. వాల్గ్రీన్ అని జెప్పేసి, సీవీఎస్ అని జెప్పేసి అండ్ వాల్మార్ట్. సో, ఈ మూడే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏదో పేరు విన్నాను. బట్ అది అన్ని చోట్ల ఉండదు. ఓన్లీ ఈ 3 ఫార్మసీసే ఉంటాయి. సో, మనం ఏంటంటే ఇండియాలో మనకి డాక్టర్ చెకప్ చేసిన తర్వాత మీది మందులు వాడండి అని జెప్పేసి మనకిస్తారు. మనం అపోలో‌టో ఎక్కడికో ఎళ్ళేసి తెచ్చుకుంటాం. బట్ యూఎస్‌లో ఏంటి అంటే నీకు ఒక యాంటీబయాటిక్ కావాలి అంటే అసలు నీ చేతికి ఆ స్లిప్ గూడా ఇవ్వరు. డైరెక్ట్ మీ ఇంటి దగ్గర ఏ వాల్‌మార్ట్ అంటే మీ దగ్గర ఏ స్టోర్ ఉందో చెప్పండి అంటారు. మేమైతే ఎప్పుడు వాల్‌మార్ట్ లేదు అంటే వాల్‌గ్రీన్‌లో తీసుకుంటాం. సో, మాకిక్కడ వాల్‌మార్ట్ ఉంది, వాల్‌గ్రీన్ ఉంది. ఓకే మాకైతే దగ్గరలో వాల్‌మార్ట్ ఉంది అని చెప్తామన్నట్లు. సో, వాళ్ళు డైరెక్ట్ వాల్‌మార్ట్‌కే పంపిస్తారు. అంటే మీ యొక్క డీటెయిల్స్ మీకు ఏది అంటే అసలు మనకి ఏ యాంటీబయాటిక్ కావాలి అని చెప్పేసి చూసుకునేటట్లు కూడా ఉండదు. డైరెక్ట్ అదేంటి అనేది వాళ్ళకే పంపిస్తారు. ఆ ఫార్మసీ వాళ్ళకే పంపించాక వాళ్ళ దగ్గరికెళ్ళేసి మనం మెడిసిన్స్ తీసుకొచ్చుకోవాలి. అలా కాకుండా నార్మల్‌గా ఇన్‌కౌంటర్ మెడిసిన్స్ అని ఉంటాయి కదా! అంటే జెండు బామ్ రానియండి, చిన్న చిన్నయి ఏదైనా అయితే అవి తీసుకోవచ్చు కానీ ఒక యాంటీబయాటిక్ మాత్రం తప్పకుండా నువ్వు డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకొని డాక్టర్ నీకు సజెస్ట్ చేస్తేనే అది అక్కడికెళ్ళి అంటే అది కూడా నువ్వు పట్టుకొనెళ్ళేసి తీసుకునేలాగా ఉండదు. వీళ్ళే అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మీ యొక్క అదే ఆ రిసిప్ట్‌ని అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తే అక్కడి నుంచి ఆ మెడిసిన్స్ మీరు తెచ్చుకోవాల్సిందుంటది తప్ప, డైరెక్ట్ ఆ యాంటీబయాటిక్ ఏంటి అని చెప్పి నువ్వు చూసుకొని, ఆ నేమ్ రాసేసుకొని, నువ్వు తెచ్చుకొని నీకు నచ్చినట్లుగా అలా ఉండదు. ఫార్మసీ కూడా మన ఇష్టం ఉన్నట్లుగా ఉండదు. అదే మన ఇండియాలో అయితే ఒక తెలిసిన అంకుల్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఓ యాంటీబయాటిక్ రాయమంటే రాస్తాడు. లేదు అంటే ఒక యాంటీబయాటిక్ ఇయ్యమంటే మెడికల్ షాప్‌లలో ఇస్తారు. బట్ ఇక్కడ అలా ఉండదన్నట్లు. సో, యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వరు. అది చాలా వరకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూనే ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అంబులెన్స్ సర్వీసెస్. అంబులెన్స్ సర్వీసెస్ కూడా అమెరికాలో ఫ్రీ కాదండి. సో, దానికి కూడా మనం మనీ పే చేయాల్సిందుంటది. సో, అందుకోసమే ఎవరైనా కూడా ఏదైనా అయితే కార్‌లలోనే ఎళ్ళిపోతూ ఉంటారు. అమెరికన్స్ చాలా మంది కూడా. అంబులెన్స్ సర్వీసెస్ మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 3 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అయితే 50,000 అలా చార్జ్ చేస్తారన్నట్లు. సో, ఇప్పుడు చాలామంది అంటారు మీరు ఇండియన్ కరెన్సీలోకి మార్చి చెప్తున్నారని. ఇండియన్ కరెన్సీ అయినా అంతే, అమెరికన్ కరెన్సీ అయినా అంతే. ఏవైనా కూడా డబ్బులే. అది ఎక్స్‌పెన్సివ్ అన్నది ఎక్స్‌పెన్సివే అవుతది ఎక్కడైనా కూడా. సో, నార్మల్‌గా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంటే ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటేనే 50,000 వరకు చార్జ్ చేస్తారు ఇక్కడ. నేను అమెరికన్ సిటిజన్స్‌నే చూసానన్నట్లు. వాళ్ళకి కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఏమి ఉండవు మెడికల్ లోపల. సరే అదంతా డిఫరెంట్ లేండి రాని. ఈడ నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాబ్ టెస్ట్‌లు రానియండి, బ్లడ్ టెస్ట్‌లు రానియండి, ఇంకేదైనా టెస్ట్‌లు, ఎలక్ట్రానిక్ టెస్ట్‌లు ఏవైనా ఉన్నా కూడా వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత అది మనకిచ్చేసి డాక్టర్‌కి చూపించుకుంటాం కదా ఇండియాలో. సో, అది కూడా మన చేతికి ఏమి ఇవ్వరన్నట్లు. సో, మనకి ఈ టెస్ట్‌లు కావాలి అని చెప్పేసి ఒక చోటికి రాస్తే అక్కడ మనం ఎళ్ళేసి టెస్ట్‌లంతా చేపించుకుంటే మళ్ళీ మన ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరికెళ్తదది. సో, మనం కాల్ చేసినా కూడా ఎలా ఉంది అన్న చెప్తారు. లేకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసైనా కూడా మన యొక్క రిజల్ట్ ఏంటి అని చెప్పేసి చూసుకోవచ్చు. అండ్ అదొకటుంటది. అండ్ ఫైనల్‌గా చెప్పాలంటే అమెరికాలో మెడికల్ కోడింగ్ అండ్ మెడికల్ బిల్స్ అనేవి చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి కంపేర్ మన ఇండియా. మన ఇండియన్ కరెన్సీలో మార్చి చెప్పినా అంతే ఇండియన్ కరెన్సీ కాకుండా అమెరికన్ కరెన్సీ అయినా కూడా ఏ విషయంలో చూసినా కూడా కరెన్సీ ఏ విషయంలో జూసినా, ఏ కరెన్సీలో జూసినా గూడా అమెరికాలో మాత్రం మెడికల్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటది. అండ్ ఈ మధ్యన చాలామంది స్టూడెంట్స్ ఇలా ఉంటుందని జెప్పేసి మెడికల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం మానేస్తున్నారు. ఎందుకు కట్టాలి మేము అని జెప్పేసి. ఒక్కసారి మీకేదన్నా అయిందంటే మీరు అమెరికాకొచ్చేసి ఇండియాకెళ్ళే వరకు ఎంత సంపాదిస్తున్నారో అదంతా గూడా ఒక జలుబుకి, దగ్గుకే మొత్తం పోతది. సో, అందువలన ఏంటి అంటే మెడికల్ ఇన్స్యూరెన్స్ అనేది తప్పకుండా తీసుకోండి. అండ్ ఇన్స్యూరెన్సెస్ అనేవి చాలా టైప్స్ ఉంటాయండి. అది ఇంకా ఈ వీడియోలో అయితే అవ్వదు. నాకు తెలిసి ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయింది. సో, నేను ఓన్లీ మెడికల్ ఇన్స్యూరెన్సెస్ ఇంకొంచెం సెర్చ్ చేసి ఏ ఇన్స్యూరెన్సెస్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేసి నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను తప్పకుండా. సో, ఇంకా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. వీడియో లెంత్ కొంచెం ఎక్కువైంది. ఓకే. బై. బై.